వెల్కమ్ రైట్ ప్రాపర్టీస్. ఇప్పుడు వచ్చేసి మనకి 3 BHK ఫ్లాట్స్ అయితే సేల్కి వచ్చినాయండి. ఇది వచ్చేసి లొకేషన్ వచ్చేసి విఎన్ఆర్ కాలేజ్ ఆపోజిట్లో అయితే ఉందండి, ప్రగతి నగర్ ఎగ్జిట్ కమాన్ దగ్గర అండి. మనం చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ మొత్తం వచ్చేసి మనకి అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయండి. పక్కన కూడా మనకి నారాయణ స్కూల్ అయితే కూడా ఉందండి. ఇది వచ్చేసి మనకి టోటల్గా 10 ఫ్లాట్స్ అండి. మనకి ఫ్లోర్కి వచ్చేసి 2 ఫ్లాట్స్ అయితే ఉంటుంది, ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ అండి. ఇది టోటల్గా వచ్చేసి 3 BHK అండి. సైజ్ వచ్చేసి 1625 SFT అయితే వచ్చిందండి. మనకి 3 బెడ్రూమ్స్ ప్లస్ కిచెన్, హాల్, డైనింగ్ ఏరియా అయితే వచ్చింది. దీనికి బిల్డర్ వచ్చేసి ప్రైస్ కోట్ చేసి 4900 per SFT అయితే కోట్ చేస్తున్నారండి. ప్లస్ 3 lakhs అయితే ఎమ్యూనిటీస్ అయితే కోట్ చేస్తున్నారు. మన రూమ్స్ అన్నీ కూడా చాలా స్పేషియస్గా అయితే వచ్చినాయని చూసుకోవచ్చు. మనకి సిమెంట్ షెల్ఫ్స్ అయితే కూడా ప్రొవైడ్ చేశారండి బిల్డర్. విత్ ఫాల్ సీలింగ్ అయితే వచ్చిందండి. మనం టోటల్గా ఫ్లాట్ అంతా కూడా ఫాల్ సీలింగ్ చేసి బిల్డర్ అనేది సేల్ చేస్తారండి. ఇది చాలా లిమిటెడ్ ఫ్లాట్స్ అయితే ఉన్నాయండి దీంట్లో మనకి, బిల్డర్ ఫ్లాట్స్. ఇంకా హాల్ అండ్ డైనింగ్ ఏరియా కూడా చాలా వైడ్గా అయితే వచ్చిందని చూసుకోవచ్చు మొత్తం. అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి 16x12 అయితే సైజ్ వచ్చిందండి. మనకు వన్ సైడ్ వచ్చేసి ర్యాక్స్ అయితే కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి పూజ రూమ్ అయితే కూడా వచ్చింది, సెపరేట్గా అయితే పూజ రూమ్ అయితే ఇచ్చారు. అండ్ కిచెన్ కూడా అయితే మనకి చాలా స్పేషియస్గా వచ్చిందండి. ర్యాక్స్ అవి కూడా అయితే ప్రొవైడ్ చేశారు మొత్తం అంతా. అండ్ నెక్స్ట్ ఇది మనకి సైడ్ వచ్చేసి మనకి ఇటు సైడ్ వాష్ ఏరియా అయితే ఉందండి. చాలా వైడ్ ఏరియా అయితే వచ్చింది మనకి. ఈ చుట్టుపక్కల మొత్తం అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయండి. ఇది వచ్చేసి మనకి విఎన్ఆర్ కాలేజ్ ఆపోజిట్లో అయితే లొకేట్ అయ్యి ఉంది. ఈ టోటల్గా వచ్చేసి మనకి 10 ఫ్లాట్స్ అండి. ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో అయితే ఇది ఉందండి. మనకి 1625 స్క్వేర్ ఫీట్స్ అయితే ఉంది మనకి. మనకి ఫాల్ సీలింగ్ ప్లస్ మనకి దీంతో అయితే సేల్ చేస్తారండి. 4900 ప్లస్ 3 lakhs ఎమ్యూనిటీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు బిల్డర్. మనకి లిఫ్ట్ అయితే ఉంది, మనకి ఈవీ ఛార్జింగ్ కూడా అయితే ఉందండి. చూసుకోవచ్చండి. దీని ఇప్పుడు ఆపోజిట్ ఫ్లాట్ కూడా వెస్ట్ ఫేసింగ్ అండి. ఇది వెస్ట్ ఫేసింగ్లో చూసుకుంటే మనకి టోటల్గా ఇది వచ్చేసి మనకి 60, ఇది కూడా 1625 అయితే ఉందండి మనకి. మనకి కిచెన్ అది కూడా చాలా స్పేషియస్గా వచ్చిందండి. అండ్ దీని లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి వాష్ ఏరియా అయితే కూడా వచ్చిందండి. చాలా వైడ్గా అయితే ఉంది మనకి. ఇది వచ్చేసి మనకి 1625 స్క్వేర్ ఫీట్స్ అండి. ఇది మనకి 4900 per SFT అయితే ఛార్జ్ చేస్తారు బిల్డర్. ప్లస్ 3 lakhs ఎమ్యూనిటీస్ అయితే కూడా ఛార్జ్ చేస్తారండి. ఇది వచ్చేసి బాల్కనీ వచ్చిందండి. మీ చుట్టుపక్కల అన్ని అపార్ట్మెంట్స్ అయితే ఉందండి. ఇది మొత్తం డెవలప్డ్ ఏరియా టోటల్గా. ఇది ఫాల్ సీలింగ్ ప్లస్ మనకి ఇదన్నీ దీంతో కలిపే మనకి బిల్డర్ అయితే మనకి కోట్ చేస్తున్నారు 4900 per SFT ప్లస్ 3 lakhs ఎమ్యూనిటీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారండి. మీకు ఎటువంటి రిక్వైర్మెంట్ డీటెయిల్స్ కావాలని కింద ఉన్న డిస్క్రిప్షన్లో అయితే మీరు చూసుకోవచ్చండి. కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్ అయితే కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రైట్ ప్రాపర్టీస్. మీకు ఇప్పుడు బిల్డింగ్ ఎలివేషన్ అది కవర్ చేయడం జరుగుతుందండి. ఇదంతా కూడా బిల్డింగ్ ఎలివేషన్ సెట్ బ్యాక్స్ చూడొచ్చు. మనకి హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం ఎటువంటి డీవియేషన్ లేకుండా మనకైతే చుట్టూ సెట్ బ్యాక్స్ అయితే వదలడం జరిగింది. మీరంతా పార్కింగ్ ఏరియా అండ్ ఈ సెట్ బ్యాక్స్ కూడా చూడొచ్చు. ఇక్కడ లిఫ్ట్ వచ్చింది. ఇదంతా కూడా పార్కింగ్ స్పేస్ అండి. మన హెచ్ఎండి అప్రోచ్తో కట్టారండి మొత్తం బిల్డింగ్ అంతా కూడా. ఎటువంటి డీవియేషన్ అయితే ఏం లేదు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ రైట్ ప్రాపర్టీస్ వీడియోస్.